Praise the Lord, Shalom, Hallelujah. Jesus loves us so much. Proverbs 3rd chapter 24th verse. పండుకొన్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. చూడండి, మార్నింగ్ నుంచి మీరు ఏదో ఒక వర్క్ వెళ్ళి వచ్చి చాలా టెన్షన్స్తో అదే ఆలోచిస్తూ నైట్ పడుకుంటారు కదా. ఎందుకండి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సజీవుల లెక్కలో యేసయ్య మిమ్మల్ని ఉంచారంటే ఆయన కనుదృష్టి మీ పైన ఉంది అని అర్థం కదా. ఈ డే అంతా యేసయ్య మనల్ని కాపాడారు, సజీవుల లెక్కలో మనల్ని యేసయ్య ఉంచారు. ఇప్పటి వరకు యేసయ్య సహాయం చేశారు, ఇక మీదట కూడా యేసయ్య సహాయం చేస్తారు. ఏమైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో అవి కూడా యేసయ్య చేస్తారండి. కీర్తనలు 127వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంటుందండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. యేసయ్య మిమ్మల్ని, మీరు పడుకుంటారు కదండి, మీరు ఎన్నో ఆలోచనలతో పడుకుంటారు. అరే నాకు ఈ వర్క్ పెండింగ్ ఉంది, ఈ వర్క్ పెండింగ్ ఉంది, ఎంతో స్ట్రెస్ తీసుకుంటారు. కానీ యేసయ్య మీరు నిద్రించుచున్నప్పుడు మీకు ఏదైతే సిద్ధపాటు చేయాలో ప్రతిదీ సిద్ధపాటు చేస్తారండి. సో నైట్ పడుకున్నప్పుడు టెన్షన్స్ లేకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసిన యేసయ్యకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. యేసయ్య, ఈ డే అంతట్లో నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి, అండ్ మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే నన్ను క్షమించండి అని యేసయ్యని ఫర్గివ్ చేయమని అడగండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, నో ఫియర్, ఓన్లీ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు మీ ఉద్దేశములు సఫలమగును. సో మీ భారాలు ఏమైతే పెండింగ్స్ ఉన్నాయో యేసయ్య మీద మోపండి, యేసయ్య చూసుకుంటారు. సో no fear, only hear the word of God. Have a pleasant sleep in Christ Jesus. Amen.